లలితాపరా భట్టరికి దండనాయిక అయితే ఇంకొక దేవి భాగవతంలోని అష్టమాతృకుల్లోని వారాహి అమ్మవారు ఒకలని, మరి కొన్ని గ్రంథాల్లోని వారాహి అమ్మవారు చండీ అమ్మవారి వీపు నుంచి జనించిందని, తర్వాత ఈ అమ్మవారు తాంత్రిక దేవతని, ఉగ్రదేవతని, తర్వాత బౌద్ధ మత గ్రంథాల్లోని అమ్మవారి ప్రస్తావన ఉంది, వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. తర్వాత బౌద్ధాలయాల్లో కూడా అమ్మవారి విగ్రహాలు, కొంచె విగ్రహాలు కొలువు తీరి ఉన్నాయి. అయితే ఆ అమ్మవారి తాంత్రిక దేవతని చాలా ఉపాసనలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి, విరివిగా గుప్తంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ విధి విధానాలు కొంచెం కష్టసాధ్యమైనవి, తర్వాత అందరూ పాటించదగిన నియమాలు కావు కాబట్టి అవి వెలుగులోకి రాలేదు. అయితే ఎవరు చెయ్యాలి, ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలి, అది చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటి, మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అనేటటువంటి సందేహాలు కలగవచ్చు.